ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి, మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది. అదేవిధంగా కింద కమెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసమ్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేరు గణేష్, మీరు చూస్తున్నారు కేజీ టెక్నికల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ మన దగ్గర ఎలాంటి స్మార్ట్ ఫోన్ ఉన్నా కంపల్సరీ మన మొబైల్లో అయితే వాల్యూమ్ బటన్స్ ఉంటాయి కదా, ఈ వాల్యూమ్ బటన్ యొక్క మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ ట్రిక్ని మీకు ఈ వీడియోలో పరిచయం చేస్తాను ఫ్రెండ్స్. ఒక్కసారి మీరు కనుక ఈ వాల్యూమ్ బటన్ ట్రిక్ని చూశారంటే మాత్రం నిజంగా నేను చెప్పడం కాదు, నిజంగా మీరు షాక్ అంత అవుతారు ఫ్రెండ్స్. ఎందుకో నేను ముందు చూపిస్తాను చూడండి. అప్పుడప్పుడు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, మీ యొక్క కెమెరాతో సెల్ఫీలు తీసుకుంటాం, లేదనుకుంటే మీ యొక్క మొబైల్ ఇవ్వండి జస్ట్ అని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు మనకు సంబంధించిన పర్సనల్ డీటెయిల్స్ ని కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు నుంచి చూడండి, మీ దగ్గర మీ యొక్క మొబైల్ అడిగారు అనుకోండి, వాళ్ళ కెమెరాను కనుక టచ్ చేశారనుకోండి, ఇక్కడ చూసుకోవచ్చు ఈ మొబైల్లో కెమెరా పనిచేయడం లేదు అని ఆటోమేటిక్గా ఇక్కడ ఒక ఎర్రర్ మెసేజ్ రావడం జరిగింది అనమాట. ఒకసారి చూసుకోవచ్చు. వావ్, అసలు సూపర్ కదా. దీంతో పాటుగా ఎవరైనా మీ యొక్క వాట్సాప్ని ఓపెన్ చేశారనుకోండి, ఈ మొబైల్లో ప్రస్తుతం వాట్సాప్ అయితే పనిచేయడం లేదు అని స్పష్టంగా ఇక్కడ చెప్పడం అనేది జరిగింది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు. వావ్, అసలు అమేజింగ్ అనమాట. ఈ విధంగా మీ యొక్క వాల్యూమ్ బటన్స్తో మీరు డైరెక్ట్ సెట్టింగ్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఒకే ఒక క్లిక్తో అయిపోతుంది అనమాట. ఇలా మీ యొక్క మొబైల్లో మీకు సంబంధించిన కెమెరాని కావచ్చు, మీకు అవసరమైన అనుకూలమైన యాప్స్ ఏవైతే ఉంటాయో సీక్రెట్స్ యాప్స్కి మీరు ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు అనేది నేను స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మొత్తం ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసిన ఒక లైక్ అనేది చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్. ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీ యొక్క మొబైల్ కెమెరాను ఓపెన్ చేసినట్లయితే ఇలాంటి ఎర్రర్ మెసేజ్తో పాటుగా ఎవరైనా సరే మీ యొక్క వాట్సాప్ ఓపెన్ చేసినట్లయితే ఇలా మీ యొక్క వాట్సాప్ని కానీ కెమెరాని కానీ ఎవరు కూడా టచ్ చేయకుండా మీరు చేసుకోవాలి డైరెక్ట్ మీ యొక్క మొబైల్లో ఒకే ఒక్క క్లిక్లో అనుకుంటే మీరు చూస్తున్న వీడియో టైటిల్ మన యాప్ చేయండి. మీకు కింద లింక్ కనిపిస్తే అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న అప్లికేషన్ మీ యొక్క మొబైల్లో మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇకపోతే అప్లికేషన్ యొక్క లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందన్నమాట. దీని గురించి ఆల్రెడీ చెప్పడం జరిగింది, బట్ దీంట్లో చాలా రకాల అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట. ఇకపోతే మీరు లాక్ని ఏ విధంగా సెటప్ చేసుకోవాలో మీకు చూపిస్తాను చూడండి. కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. ఇప్పటి నుంచి మీ యొక్క వాల్యూమ్ బటన్స్ తోనే మీరు అనుకున్న పనులన్నీ చేయొచ్చు అనమాట. లైక్ దిస్ ఇక్కడ నుంచి చూసుకోవచ్చు. వాల్యూమ్ అప్ బటన్ తో పాటుగా నేను వాల్యూమ్ డౌన్ బటన్ పాటుగా వాల్యూమ్ అప్, వాల్యూమ్ డౌన్ నేను 4 టైమ్స్ ట్యాప్ చేస్తేనే నాకు లాక్ అన్లాక్ అవ్వాలన్నట్టుగా నేను సేమ్ ప్యాటర్న్ ఇచ్చేస్తాను చూడండి. ఆ వాల్యూమ్ అప్ డౌన్ చూడండి. ఇలాగ ఇచ్చేసిన తర్వాత కింద మీకు కన్ఫర్మేషన్ ఆప్షన్ ఉంటుంది అనమాట. దీనిపైన క్లిక్ చేయగానే ఇక్కడ మీకు బోత్ ని యూజ్ చేస్తారా లేదా కూడా సింగిల్ ని యూజ్ చేస్తారంటే మీరు నన్ను పైన ట్యాప్ అనేది చేయండి. దిరాఫ్టర్ కింద మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది అనమాట. దీనిపైన క్లిక్ చేసి సెక్యూరిటీ రీజన్ పర్పస్ ఏదో ఒక ఆన్సర్ మీరు ఇచ్చేయండి. లైక్ దిస్ మీకు ఫేవరెట్ నేమ్ కావచ్చు, లేదనుకుంటే ABCD 1 2 3 మీ ఇష్టం అనమాట. నేను ఏడి అయితే ఇవ్వడం జరిగింది, మీ ఇష్టం అనమాట. మీకు ఇష్టం వచ్చిన క్వశ్చన్ తీసుకొని మీకు ఇష్టం వచ్చిన ఆన్సర్స్ అయితే మీరు సెట్ చేసుకోండి. తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీనిపైన క్లిక్ చేసి కింద మీకు ఫినిష్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. దీని క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కంప్లీట్ ఇది మనకు నోట్స్ లాగా అయితే కనిపిస్తుంది అనమాట. లైక్ దిస్ చూసుకోవచ్చు. మీరు ఇక్కడ నుంచి ఏదైనా ఇంటర్నెట్ చేసుకోవచ్చు అనమాట. కానీ మీ యొక్క లాక్ ఉన్నట్టుగా ఎవరికైతే అర్థం కావడం జరిగింది అనమాట. మీరు మాత్రమే ఓపెన్ చేయాలన్నప్పుడు సింపుల్గా మీరు అప్లికేషన్ ఓపెన్ చేయండి. మీ యొక్క వాల్యూమ్ అప్ డౌన్ మీరు 4 టైం ట్యాప్ చేసిన మరుక్షణమే ఈ లాక్ వచ్చేసి మీకు ఆటోమేటిక్గా ఈ విధంగా ఓపెన్ అయితే కావడం జరుగుతుంది అనమాట. ఇక్కడ మీకు స్టార్టింగ్ వన్ యాప్ లాక్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది. దాన్ని ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసిన తర్వాత మీరు ఇక్కడ నుంచి ఏ అప్లికేషన్కి అయితే లాక్ సెట్ చేయాలనుకుంటున్నారో ఆ అప్లికేషన్కి ఇక్కడ నుంచి మీరు డిఫరెంట్ టైప్ లాక్ని సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు సెలెక్ట్ ఆప్షన్ కనిపిస్తుంటుంది. లైక్ దిస్ నేను ఇక్కడ నుంచి కెమెరాకి లాక్ అనేది సెట్ చేయాలనుకుంటున్నాను. నేను సెలెక్ట్ ఆప్షన్ ట్యాప్ అనేది చేయండి. కస్టమ్ లాక్ పైన నేను ట్యాప్ అనేది చేయడం జరిగింది అనమాట. ముందుగా ఒక పర్మిషన్ అయితే మనం గ్రాంటెడ్గా ఇవ్వాల్సి ఉంటుంది. మళ్ళీ మీరు సేమ్ టు సేమ్ అదే ఆప్షన్ క్లిక్ చేసి మీ కస్టమ్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. ఇది డైరెక్ట్ మీ యొక్క గ్యాలరీకి రీడైరెక్ట్ అయితే చేస్తుంది అనమాట. ఇక్కడ నుంచి మీకు సంబంధించిన ఈ ఫోటో ఎక్కడ నుంచి తీసుకుంటారంటే నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి ఇలాంటి ఫోటోని మీరు తీసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీరు రాసుకున్న టెక్స్ట్ లాంటి ఫోటోని లైక్ దిస్ తర్వాత మీరు క్రాప్ అనేది చేసుకోండి. ఆటోమేటిక్గా దానికైతే సెట్ కావడం జరిగింది అనమాట. మళ్ళీ నేను ఇక్కడ నుంచి వాట్సాప్కి అయితే సెట్ అనేది చేస్తాను చూడండి. నేను 2 అప్లికేషన్ యొక్క ఫోటోస్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సింపుల్గా మీరు సెలెక్ట్ ఆప్షన్ ట్యాప్ అనేది చేయండి. కస్టమ్ ఆప్షన్ క్లిక్ అనేది చేయండి. డైరెక్ట్ మీ యొక్క గ్యాలరీకి అయితే రిడక్ట్ చేస్తుంది. ఇక్కడ నుంచి మీరు ఇలాంటి టైప్ లాక్ని మీ యొక్క మొబైల్లో మీరు ఈ విధంగా మీరు టెక్స్ట్ రాసుకొని సెట్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. గ్రాఫ్టర్ చూసుకోవచ్చు. ఈ 2 అప్లికేషన్లో అయితే మనకు పర్ఫెక్ట్
కరెక్ట్గా లాక్ అయితే సెట్ కావడం జరిగింది అనమాట. ఇప్పుడు చూడండి, నేను ఇక్కడ నుంచి కెమెరాను ఓపెన్ చేయడం జరిగింది. ఈ మొబైల్లో కెమెరా పని చేయడం లేదు అని ఆటోమేటిక్గా మనకు చెప్పడం జరిగింది అనమాట. ఎలా బ్రదర్ మనం ఎలా ఓపెన్ చేయడం అంటే మీకు ఆల్రెడీ తెలుసు. మీ యొక్క వాల్యూమ్ బటన్ అప్ డౌన్ ఈ విధంగా మీరు 4 టైమ్ ట్యాప్ చేసిన మరుక్షణమే ఆటోమేటిక్గా మీకు సమయం లాక్ వచ్చేసి మీకు అన్లాక్ కావడం జరుగుతుంది అనమాట. సేమ్ టు సేమ్ వాట్సాప్ కూడా చూసుకోవచ్చు. ఈ మొబైల్లో వాట్సాప్ అయితే ప్రస్తుతం పనిచేయడం లేదు అని స్పష్టంగా చెప్పడం జరిగింది అనమాట. ఆటోమేటిక్గా ఎవరైనా సరే ఇలా బయటికి రావాల్సిందే. కానీ మీరు మాత్రం ఓపెన్ చేయాలన్నప్పుడు వాల్యూమ్ అప్ డౌన్ మీరు సెట్ చేసుకున్న లాక్ని మీకు ఇక్కడ వాల్యూమ్ బటన్లో క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు మాత్రమే అన్లాక్ కావడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఈ లాక్ అయితే ప్రజెంట్ ట్రెండింగ్లో నడుస్తుంది అనమాట. కింద డిస్క్రిప్షన్లో నేను అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.